బ్రేకింగ్ న్యూస్ ని మనం చూస్తున్నాం. అటు తొర్రూరు మున్సిపాలిటీ ఆఫీస్ వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణులు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ కూడా పోటాపోటీగా నినాదాలు చేస్తున్నారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్గాలు మాపైన దాడి చేస్తాయంటూ కూడా ప్రత్యర్థి వర్గం ఆరోపిస్తోంది. అటు ప్రత్యర్థి వర్గం అంతా కూడా కాంగ్రెస్ శ్రేణులు మాపై దాడి చేస్తాయంటూ కూడా అటు బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్న సందర్భాలు నెలకొన్నాయి. అటు ఝాన్సీ రెడ్డి కూడా అటు అక్కడున్న పరిస్థితులకు సంబంధించి ఆమె ఇన్వాల్వ్ అవుతుంది అంటూ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. అక్కడ నేతలంతా కూడా నినాదాలు చేస్తూ కూడా ముందుకు కదులుతున్న సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. అటు యశస్విని రెడ్డి అదేవిధంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రెడ్డి వర్సెస్ యశస్విని రెడ్డిగా సీన్ అయితే మారిపోయింది. అక్కడ ముఖ్య నేతలంతా కూడా అక్కడికి చేరుకుంటున్నారు. సుమారు 100 కొద్ది బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకుంటున్నారు. అలాగే కాంగ్రెస్ శ్రేణులు కూడా పోటాపోటీగా నినాదాలు చేస్తూ కూడా ఒకరిపై ఒకరు ఘర్షణకు దిగుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇక పోలీసులంతా కూడా సిచ్యువేషన్ వారించే సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాము బిగ్ టీవీ స్క్రీన్ పైన. ముఖ్యంగా అటు ఎర్రబెల్లి వర్గీయులు అదేవిధంగా అటు యశస్విని రెడ్డి ఝాన్సీ రెడ్డికి సంబంధించిన శ్రేణులు అంటే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా సిచ్యువేషన్ అయితే మారిపోయింది. అటు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్వయంగా రంగంలోకి దిగారు. కాంగ్రెస్ నేతలతో సై అంటే సై అంటూ కూడా ఆయన సవాల్ విసురుతున్న పరిస్థితిని కూడా మనం ఇంతవరకు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూసాము. పోలీసులంతా కూడా రంగప్రవేశం చేశారు. వాళ్ళు లాఠీలకు పని చెప్పే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకైతే కనిపిస్తోంది. మరి ఈ సిచ్యువేషన్ కి గల మెయిన్ రీజన్స్ ఏంటి అనేది కూడా ఇంకా తెలియాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మున్సిపల్ ఎలక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇక కార్పొరేషన్లో అటు మేయర్ పదవులకు కానీ లేదంటే మున్సిపాలిటీలకు సంబంధించిన చైర్మన్ పదవులకు సంబంధించి పోటాపోటీ వాతావరణాలు ప్రతి జిల్లాలోనూ నెలకొంటున్నాయి. ఆ కోణంలోనే ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్ దగ్గర కూడా హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. మున్సిపల్ ఆఫీస్ వద్ద ఇరు వర్గాల కార్యకర్తలు ఫైటింగ్ చేసుకుంటున్నారు. సో దీనికి సంబంధించి పోలీసులు కూడా లాఠీలకు పని చెప్పే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. పూర్తిగా సిచ్యువేషన్ కంట్రోల్ తప్పిందా లేదంటే ఇంకా పోలీసు బలగాలను అక్కడికి చేర్చే అవకాశాలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసు అధికారులు అయితే ఆలోచిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్కసారిగా నార్మల్గా కార్యకర్తలంతా కూడా ఒక దగ్గరికి 2 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు గుమి కూడితేనే పరిస్థితి చేయి దాటే అవకాశాలు ఉంటాయి. అలాంటిది మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్వయంగా రంగంలోకి దిగారు. సై అంటే సై అంటూ ఆయన కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితులలో ఇంకా సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది ఒకసారి మీరు చూడొచ్చు. మున్సిపల్ ఆఫీస్లోకి అటు కొంతమంది నేతలంతా కూడా లోపలికి వెళ్తున్న సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. సో బయట కూడా మనము సిచ్యువేషన్ చూసినట్లయితే అటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా పోటాపోటీగా నినాదాలు చేస్తున్నారు. అయితే ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా లోపలికైతే ప్రవేశించారు. మరి ఏం జరగబోతోంది? ఆయన కూడా ఇందాక స్వయంగానే ఆయన కూడా రంగంలోకి దిగారు. మీరు మాపై దాడి చేస్తే మేము అన్నట్టుగా కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. సో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘటనా స్థలంలోనే మనకు కనిపిస్తున్నారు. బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం ఎక్స్క్లూజివ్గా విజువల్స్ని మనం చూస్తున్నాం. సో మరి మున్సిపల్ ఆఫీస్ వద్ద ఇరు వర్గాల కార్యకర్తలకు ఫైటింగ్ అయితే చోటు చేసుకుంటుంది. అటు పోలీసులంతా కూడా వారించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ మనం చూడొచ్చు నినాదాలు చేసుకుంటూ ఒకరిపై ఒకరు ప్రతి వాగ్వాదాలు చేసుకుంటున్న సందర్భాలు అయితే నెలకొన్నాయి. మరి ఏం జరగబోతోంది? ఒకవైపు అటు కాంగ్రెస్ నేతలు కూడా ఏమాత్రం తగ్గే పరిస్థితి లేదు. మున్సిపల్ కార్యాలయం వెలుపల ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. పరిస్థితి అదుపు తప్పుతున్నా కూడా పోలీసులు నియంత్రించలేకపోవడం అక్కడ ఉద్రిక్తతకు అద్దం పడుతున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అంతమంది కార్యకర్తలంతా కూడా ఒకేసారిగా అక్కడికి చేరుకోవడము. మరి పోలీసులు ఏం చేస్తున్నారు? అంతమంది కార్యకర్తలు వచ్చినప్పుడు ఇంకా బలగాలను మోహరించే అవకాశాలు ఉంటాయి. వారు లాఠీ చార్జ్ చేస్తూ కూడా వెనక్కి వెళ్ళండి అంటూ కూడా వారించే సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాము. అంత పోటాపోటీ వాతావరణం నెలకొంటున్నప్పుడు పోలీసులు ఎందుకు వారించే ప్రయత్నాలు చేయట్లేదు అంటూ కూడా కొన్ని విమర్శలు అయితే వస్తున్న పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. అటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ ఎవరు కూడా తగ్గేదేలే అంటూ కూడా ముందుకు వెళ్తున్నారు. మరి మున్సిపల్ కార్పొరేషన్ లేదంటే మున్సిపల్ ఆఫీస్లో ఏం జరగబోతోంది? సో ముఖ్య నేతలంతా కూడా అక్కడికి చేరుకుంటున్నారు. మరి అటు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అదేవిధంగా ఝాన్సీ రెడ్డి వర్గీయులంతా కూడా అక్కడికి చేరుకుంటున్నారు. అదేవిధంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వర్గీయులంతా కూడా అక్కడికి చేరుకున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇంకా ఎవరైనా వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే అటు మాజీ మంత్రులే రంగంలోకి దిగారు కాబట్టి ఆయన అనుచరులంతా కూడా అక్కడికి చేరుకునే అవకాశాలు ఉంటాయి. మరి తొర్రూరులో పరిస్థితి ఏ విధంగా ఉంది? మరి పోలీసులు బలగాలు ఇంకా చేరుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతం పరిస్థితి అనేది కంట్రోల్లో ఉందా లేదా? మరి ఏం జరగబోతోంది? దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇంకా తెలియాల్సిన పరిస్థితి నెలకొన్నాయి. ఇక తెలంగాణ మున్సిపల్ పీఠాల ఎన్నికల్లో తొర్రూరు అయితే రణరంగాన్ని తలపిస్తోంది. మున్సిపల్ ఆఫీస్ సాక్షిగానే అటు బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ శ్రేణుల మధ్య వారైతే నడుస్తోంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్వయంగానే రంగంలోకి దిగారు. కాంగ్రెస్ నేతలతో ఆయన సై అంటే సై అంటూ సవాల్ కూడా విసురుతున్న పరిస్థితిని మనం చూసాం. ఇక మున్సిపల్ ఆఫీస్ వద్ద
విజువల్స్ మీరు ఒక్కసారి చూడొచ్చు. లోపల ప్రశాంతంగా కనిపించినప్పటికీ కూడా బయట ఒక్కసారి మీరు ఆ సిచ్యువేషన్ చూడండి. వందల కొద్ది శ్రేణులంతా కూడా అక్కడికి చేరుకుంటున్నాయి. వెహికల్స్ తో పాటు వారంతా కూడా అక్కడికి చేరుకున్నారు. ఇక బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణులంతా అక్కడికి చేరుకున్న నేపథ్యంలో ఒకరిపై ఒకరు వాదనలు, ప్రతివాదనలు, అదేవిధంగా ఆరోపణలతో అక్కడ రణరంగాన్ని తలపిస్తోంది మున్సిపల్ ఆఫీసు ప్రాంగణం అంతా కూడా. కాంగ్రెస్ నేతలు కూడా ఏమాత్రం తగ్గేదేలే అంటూ కూడా ప్రస్తుతం సిచ్యువేషన్ మరి కంట్రోల్లోనే ఉందా లేదా అనే విషయం కూడా తెలియాలి. ప్రజెంట్ అక్కడ మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన సిచ్యువేషన్ చూడొచ్చు. కాంగ్రెస్ నేతలు అటు మున్సిపల్ కార్యాలయం వెలుపల అటు కాంగ్రెస్ నేతలు అదేవిధంగా కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. అదేవిధంగా పరిస్థితి అదుపు తప్పుతున్న పోలీసులు నియంత్రించలేకపోవడం అక్కడ ఉద్రిక్తతకు అద్దం పడుతోందని చెబుతున్నారు. ఇక మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇప్పటికే అక్కడి కాంగ్రెస్ నేతలతో కూడా వాగ్వాదానికి దిగారు. ఇప్పుడు ఆయన సతీమణి ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు కూడా తన అనుచరులతో మున్సిపల్ ఆఫీసు వద్దకైతే చేరుకుంటారు. ఇసుక తొర్రూరు మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణులతో రణరంగాన్ని తలపిస్తోంది. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, అటు ఎర్రబెల్లి దయాకర్ రావు యొక్క సతీమణి ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు కూడా చేరుకున్నట్టుగా సమాచారం అందుతోంది. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? కంట్రోల్లోనే ఉందా? పోలీసులు ఏం చేస్తున్నారు? ఇసుగా ఎర్రబెల్లి దయాకర్ రావు సతీమణి ఉషా దయాకర్ రావు కూడా అనుచర గణంతో అటు మున్సిపల్ ఆఫీస్ వద్దకైతే చేరుకున్న పరిస్థితిని మనం చూసాం. ఇక బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. అటు కాంగ్రెస్ శ్రేణులు కూడా భారీగా తరలి రావడంతో అక్కడ భారీ బల ప్రదర్శన కూడా జరగబోతోంది. అటు మున్సిపల్ ఆఫీసు పరిసరాలు ఇప్పుడు నినాదాలతో హోరెత్తుతున్నాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణులు ఒకరికొకరు ఎదురెదురుగా నిలబడి సవాళ్లు కూడా విసురుకుంటున్నారు. ప్రస్తుతం అయితే రేఖ మనం చూడొచ్చు, తొర్రూరు మున్సిపాలిటీ వద్ద పరిస్థితి కంప్లీట్ గా అదుపు తప్పింది. ఓవైపు కాంగ్రెస్ శ్రేణులు, మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఇక్కడ కూర్చొని ఒకరికొకరు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటున్న సిచ్యువేషన్. ఒకానొక క్రమంలో రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకునే పరిస్థితి వరకు వెళ్ళింది. ప్రస్తుతం పోలీసులు కంట్రోల్ చేసినా కూడా సిచ్యువేషన్ అదుపు తప్పింది. మరి దాదాపుగా 163 బిఎన్ఎస్ అమల్లో ఉన్నా కూడా వందల మందికి పైగా కాంగ్రెస్ శ్రేణులు మున్సిపాలిటీ వద్దకు రావడంతో బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా వచ్చారు. బీఆర్ఎస్ శ్రేణులపై దాడికి చేయడంతో ప్రస్తుతం ఎర్రబెల్లి సతీమణి ఉషా దయాకర్ ఆధ్వర్యంలో మరో 100 మంది బీఆర్ఎస్ శ్రేణులు మున్సిపాలిటీ వద్దకు వచ్చారు. ఝాన్సీ రెడ్డిని ఎందుకు మున్సిపల్ కౌన్సిల్ ఎన్నిక వద్దకు పంపించారు, తనకి ఏ అర్హత ఉందంటూ ప్రస్తుతం ఇక్కడే బైఠాయించి వాళ్ళంతా కూడా అటు సీఎం కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అధికారులంతా కూడా కాంగ్రెస్ కు ఇక్కడ వంత పడుతున్నారంటూ కూడా ఆరోపిస్తూ ప్రస్తుతం బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా మున్సిపాలిటీ వద్దనే ధర్నా చేస్తున్నటువంటి సిచ్యువేషన్. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నా కూడా పసేమిరా అంటున్నారు. ఎందుకంటే ఉదయం చేరుకున్నారు. అయితే ఎమ్మెల్యేతో పాటుగా వార్డు కౌన్సిలర్ రావాల్సి ఉండగా అనుచర గణమంతా ఒక్కసారిగా మున్సిపాలిటీ వద్దకు రావడంతో మమ్మల్ని ఎందుకు కాపారంటూ బీఆర్ఎస్ రావడం, ఒకరిపై ఒకరు పూర్తి స్థాయి లోపల వాగ్వాదంతో కూడా కంప్లీట్ గా పరిస్థితి అదుపు తప్పింది. ప్రస్తుతం పోలీసులు అంతా కూడా భారీగా మోహరించి రెండు వర్గాలను శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మరోవైపు ఈ సమయానికి వార్డు కౌన్సిలర్లకు సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం మొదలు కావాల్సింది. కానీ అన్నటువంటి టెన్షన్ వాతావరణంలో ప్రస్తుతం వార్డు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా గంట సేపు వాయిదా వేసినటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం మనం విజువల్ చూడొచ్చు, అటు బీఆర్ఎస్ శ్రేణులకు అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణులకు పోలీసులు నచ్చజెప్పి వెనక్కి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కంప్లీట్ గా ఏ పార్టీకి సంబంధించిన నేతలు ఇక్కడ ఉండొద్దంటూ కూడా అటు బీఆర్ఎస్ నేతలు పోలీసులతో వాగ్వాదం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఒక రణరంగాన్ని తలపించే విధంగా ప్రస్తుతం తొర్రూరు మున్సిపాలిటీ ప్రాంగణం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఉదయం నుంచి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగినా కూడా కంప్లీట్ గా వాళ్ళని ఛేదించుకొని మరి ఇక్కడికి రెండు పార్టీల శ్రేణులు తరలి వచ్చారు. ప్రస్తుతం మాజీ మంత్రి ఎర్రబెల్లి అదేవిధంగా ఎర్రబెల్లి సతీమణి దయాకర్ రావు, ఉషా దయాకర్ రావును పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్న ఆమె పోలీసులతో వాగ్వాదం చేస్తుంది. ఇతర వ్యక్తులను ఎందుకు రానిచ్చారు, వాళ్ళు వెళ్లే వరకు ఇక్కడే ఉంటామంటూ కూడా ఉషా దయాకర్ రావు కూడా ప్రస్తుతం పోలీసులతో వాగ్వాదం చేస్తూ ఇక్కడి నుంచి వెళ్లేందుకు ససమిరా అంటున్న పరిస్థితి. ఒకసారి మనకు మున్సిపాలిటీకి రైట్ సైడ్ అంతా బీఆర్ఎస్ వర్గము బీఆర్ఎస్ శ్రేణులు మోహరించి ఉంటే లెఫ్ట్ సైడ్ మొత్తంగా కూడా
కాంగ్రెస్ శ్రేణులు మోహరించి ఉన్నారు. దయాకర్ రావు ఇక్కడ ఉండొద్దు, తనని వెళ్ళగొట్టాలి, తను చేసే కుట్ర రాజకీయాలంటూ కూడా ఓవైపు కాంగ్రెస్ శ్రేణులు ఆరోపణలు చేస్తూ అతనికి వెళ్ళగొట్టాలంటూ కూడా పోలీసులు వాగ్వాదం దిగుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ శ్రేణులకు కూడా నచ్చే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. సో రెండు వర్గాలు భారీగా అనుచరకణంతో మున్సిపాలిటీ వద్దకు రావడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సిచ్యువేషన్. వాళ్ళంతా కూడా ఇక్కడి నుంచి వెళ్తేనే ఎన్నికల అధికారి వార్డు కౌన్సిలర్లకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగించి చైర్మన్ ఎన్నిక కొనసాగే అవకాశం ఉంది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఇద్దరికి ప్రస్తుతం సమంగా వార్డు సభ్యుల బలం ఉన్న నేపథ్యం లోపల ఇతర పార్టీ నుంచి తమ వర్గంలో ఒక వార్డు సభ్యుని తీసుకుంటేనే చైర్మన్ పీఠం తప్పించుకునేటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం కనిపిస్తుంది. కాబట్టి ఈ వాతావరణం అంతా కూడా ఒక సభ్యుని లాక్కునేందుకు, ఓవైపు బీఆర్ఎస్ నుంచి లాక్కునేందుకు కాంగ్రెస్ నుంచి ఒక వార్డు సభ్యుని చేర్చుకునేందుకు బీఆర్ఎస్ మొత్తంగా కూడా ఇరు వర్గాలు పోటాపోటీగా ఈ యొక్క ఉద్రిక్త పరిస్థితికి కారణమైనటువంటి సిచ్యువేషన్. సో ఇక్కడ నుంచి కనుక ఈ సభ్యులు ఈ అనుచర గ్రామంతా వెళ్ళకపోతే మాత్రం కంప్లీట్ గా ఎన్నికను మరొక అర్ధ గంటలో వాయిదా వేసేటువంటి ప్రకటన చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఏం జరగబోతుంది, ఇంత స్థాయి పోలీస్ బందోబస్తు ఉన్నా కూడా వేల సంఖ్యలో ప్రస్తుతం ఇక్కడికి అనుచర గణం ఇద్దరి పార్టీలో చెందిన అనుచర గణం రావడము కంప్లీట్ గా ఒక యుద్ధ వాతావరణం తలపిస్తున్న సిచ్యువేషన్. మరికొద్ది సేపట్లో ఎన్నికల అధికారులు ఎన్నికను వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేస్తారా, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం చేయించి చైర్మన్ ఎన్నికను వాయిదా వేస్తారా, సిచ్యువేషన్ బట్టి చెప్పే అవకాశం కనిపిస్తోంది. ఇక మనకు అటు నేతలను చూడొచ్చు, అటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన నేతలు పోటాపోటీగా ఒకరిపై ఒకరు దూసుకొచ్చి దాడి చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకరిని ఒకరు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుండటంతోనే పరిస్థితి పూర్తిగా అదుపు తప్పుతోంది. పోలీసులు వారించినా నచ్చ చెప్పినా వినే పరిస్థితి. ప్రస్తుతం సద్దుమనేట కనిపించినా తిరిగి కాంగ్రెస్ శ్రేణులు ఒకసారి మళ్ళీ బీఆర్ఎస్ శ్రేణుల వైపు తరలి వచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. పోలీసులను తోసుకుంటూ కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలంతా కూడా ఆ శ్రేణులంతా కూడా తోసుకుంటూ బీఆర్ఎస్ శ్రేణుల వైపు దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం వీడియోస్ లో క్లియర్ గా చూడొచ్చు. ఎర్రబెల్లి దయాకర్ రావుకు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఓవైపు కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేస్తున్నారు. వాళ్ళని బీఆర్ఎస్ సంబంధించిన శ్రేణులు ఎవరు కూడా ఇక్కడ ఉండొద్దు, వాళ్ళని వెళ్ళగొట్టాలంటూ ప్రస్తుతం ఆ పోలీసులతో అక్కడ కాంగ్రెస్ శ్రేణులు ఆ వాగ్వాదం దిగుతున్న సిచ్యువేషన్. సో మరోవైపు వాళ్ళు వెళ్తేనే మేము వెళ్తామంటూ బీఆర్ఎస్ శ్రేణులు కూడా బీచ్ నుంచి ఇక్కడే నిలిచినటువంటి సిచ్యువేషన్.